హాయ్ హలో ఏపీ ప్రజలకు, కూటమి అభిమానులకు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ జనాలకి నా ఛానల్ తరపున వందనాలు. సో ఈరోజు విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం ఏదైతే 6 పథకాలు ఇస్తానన్నారో 1, 2, 3, 4, 5 ఈ 6వ పథకమే ఫ్రీ బస్. ఇది చాలా పెద్ద పథకం. ఈ పథకాన్ని అయితే ఆగస్టు 15న గొప్పగా ప్రారంభించడానికైతే కూటమి అధికారులైతే చాలా తొందరగా పనులన్నీ వేగంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తారు, ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఈ రాష్ట్ర మహిళలకైతేనేమి, ప్రజలకైతేనేమి ఒక సందేహం అయితే ఉంది. ఆ సందేహాన్ని అయితే మొన్న మన కూటమి ప్రభుత్వం అధికారులైతే చెప్పగానే చెప్పారు. ఈ బస్సు ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎక్కడికైనా అంటే ఏపీ మొత్తం తిరగొచ్చు అని కూటమిలో ఒక అధికారి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు సురక్షితంగా వాళ్ళ గమ్యాలకైతే సురక్షితంగా చేర్చడానికి డ్రైవర్లకి, కండక్టర్లకి కొంత తర్ఫీదైతే ఇస్తున్నారని కూటమి ప్రభుత్వం నుండి విషయాన్ని అయితే మనకు తెలుసుకున్నాము. సో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అయితే చాలా చక్కగా ఉన్నాయని ప్రజలు కూడా చాలా ఆనందంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించడం, ఆ కూటమి ప్రభుత్వం చేసే పనులకు ఆనందించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ బస్సు ఒక జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం తిరిగేలా ఒక ప్రణాళికైతే సిద్ధం చేస్తున్నారు. సో ఆగస్టు 15న ఈ ఫ్రీ బస్ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇది చాలా చక్కగా కొనసాగుతుందని ఆ కూటమి ప్రభుత్వంలో ఈ పెద్దలైతే మనకు ప్రతిరోజు మీడియాలో తెలియజేస్తున్నారు. సో ఇదిలా ఉండగా ఏపీ ప్రజలలో కొన్ని లక్షలైతే ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలు, ఇలా కొన్ని లక్షలైతే జనాలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. సో మరి వీళ్ళకు బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఎక్కేస్తుంటే ఈ ఆటోలు డబ్బులు ఇచ్చి ఎవరు ఎక్కుతారు అన్న ఆందోళన అయితే ఈ ఆటో సోదరుల గుండెల్లో మాత్రం భయంగా పరుగులెడుతున్నారు. సో ఈ ఆటో డ్రైవర్లు కూడా మంచిగా వాళ్ళ జీవనోపాధికి ఎలాంటి అడ్డు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికని అయితే సిద్ధం చేసింది. సో ఆ ఆటో డ్రైవర్ సోదరులకు ఏదైతే సంవత్సరానికో మరి ఎప్పటికో మరి నాకైతే పూర్తిగా తెలియదు, కొంత డబ్బునైతే ఇచ్చేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకు కొన్ని అవసరాలు అయితే ఉంటాయి. సో ఈ ఆయిల్ మార్చుకోవాలన్నా, స్పేర్ పార్ట్స్ కొనాలన్నా, ఈ రోజు నడిపి అందులో డబ్బులే తినడానికైతేనేమి,
ఇలా ఫైనాన్స్ కట్టడానికి అయితేనేమి చాలా ఆటో సోదరులు అయితే చాలా కష్టపడుతున్నారు. సో ఆటో సోదరులు కూడా ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అని మనం అందరం కోరుకుందాం. సో ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే నాకు ఒక్క కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.